వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒమన్ సుల్తాన్తో ప్రధాని మోదీ భేటీ, ఆ విషయాలపై కీలక చర్చ. హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి ముర్ము. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను నిలబెట్టుకోవాలి, మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది మేమే, హరీష్ రావు. మంచుకొండలా మారిన 7 కొండలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయను రామ్ గోపాల్ వర్మ. బియ్యపు గింజలతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం, ఉపాధ్యాయుడి నైపుణ్యం. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు 638 కోట్లతో 4.35 లక్షల ట్యాబ్లను పంపిణీ. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కీలక చర్చ నడిచింది. వాణిజ్యం, పెట్టుబడులతో పాటు విభిన్న రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై తారిక్తో మోదీ చర్చించారు. భారత్ పర్యటనలో భాగంగా ఒమన్ సుల్తాన్ ఢిల్లీకి చేరుకున్న తరుణంలో ఇద్దరి మధ్య ఈ కీలక సమావేశం సాగింది. గల్ఫ్ దేశానికి చెందిన ఓ అగ్రనాయకుడు భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. భారత్ ఒమన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిస్తూ హైదరాబాద్ హౌస్లో ఒమన్కు చెందిన సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ను ప్రధాని నరేంద్ర మోదీ సాధారణంగా ఆహ్వానించారు. ఇద్దరి మధ్య ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలకు ఈ హైదరాబాద్ హౌస్ వేదికగా నిలిచిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఎజెండాలో ద్వైపాక్షిక సంబంధాలను పరిగణలోకి తీసుకోవడం, 2 దేశాల మధ్య భవిష్యత్తు సహకారం కోసం మార్గాలను నిర్ణయించడం వంటివి ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. మొట్టమొదటి కేబినెట్ భేటీలో డీఎస్పీ ప్రకటిస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ 9న ఇస్తామన్న 15,000 రూపాయల రైతు భరోసా ఏమైంది? ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను నిలబెట్టుకోవాలి. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్ లో. ఏం చెప్పారు అధ్యక్ష? 24 గంటల్లోనే, ఇది నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది. 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు కాకపోయినా 24 రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా, రుణాలు. కౌలు రైతులకు బీమా. కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో, మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు. అధ్యక్ష ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది. ఈరోజు డిసెంబర్ 16 అనుకుంటా. 15,000 ఎడబోయినాయని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష వారు చెప్పారు బీసీలకు 1,00,000 కోట్లు, బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం, బీసీలకు మేము బ్రహ్మాండంగా 1,00,000 కోట్లు కేటాయిస్తాం, సబ్ ప్లాన్ తెస్తామన్నారు. నిలబెట్టుకోండి, వెల్కమ్ చెప్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు. అధ్యక్ష బీసీ డిక్లరేషన్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు. ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తా ఉన్నారు. సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మైనారిటీలకు సబ్ ప్లాన్, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు. బడ్జెట్ సెషన్ లో తెండి, తప్పకుండా మైనారిటీలకు, బీసీలకు సబ్ ప్లాన్. తెలంగాణ అసెంబ్లీ చివరి రోజున అట్టుడికిపోతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదో పట్టించారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సభా రికార్డులు సరిచేయాలన్నారు. 14 నెలలకే మేము వైఎస్ కేబినెట్ నుంచి బయటకు వచ్చామన్నారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల, 610 జీవో, బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా తాము కేబినెట్ నుంచి బయటకు వచ్చామన్నారు. ఆనాడు మంత్రులుగా ఉన్నవారు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని హరీష్ రావు విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సభను తప్పుదోవిచ్చే విధంగా ఆయన మాట్లాడినప్పుడు సభ యొక్క రికార్డును రెక్టిఫై చేయడం నా బాధ్యత. బికాస్ నేనేదో ప్రశ్నకు సమాధానం చెప్పాలనో విమర్శ చేయాలనో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తలేను. వారు మాట్లాడినారు కనుక మేము డెఫినెట్గా దాన్ని క్లారిఫై చేయడం మా బాధ్యత అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో కేసీఆర్ గారు పెట్టించడమే కాదు, షిప్పింగ్ పోర్ట్ఫోలియో అడగకుండానే ఇచ్చారు. ఆ రోజు డిఎంకే పార్టీ నాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే మేము యూపీఐ నుంచి బయటకు పోతామంటే
నేను మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదు, నాకు ఈ పోర్ట్ఫోలియో అక్కర్లేదు, వారికి ఇచ్చేయండి, నేను వచ్చింది తెలంగాణ కోసమని షిప్పింగ్ పోర్ట్ఫోలియోను స్వచ్ఛందంగా వదులుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీది అధ్యక్ష. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో పదవులు ఇచ్చామని, పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి ఉంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది అధ్యక్ష. అనవసరంగా మేమేదో పదవులు ఇచ్చినామని, మేమేదో పదవుల కోసం పాకులాడినామనేటువంటి విధంగా వారు మాట్లాడద్దు. ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో షురువు అయిండు, టీఆర్ఎస్లో పనిచేసిండు, తెలుగుదేశంలో వేయండు, కాంగ్రెస్లో వేయండు, మరి రేపు ఏడుంటాడో. పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి, కానీ మాకు అట్లాంటిది ఏం లేదు అధ్యక్ష. ఇకపోతే మా శ్రీధర్ బాబు గారు లేచి మళ్ళీ నన్ను ఆయన గెలికే ప్రయత్నం చేసిండు, లేకపోతే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్ను నిర్వహించారు. హాకింపేట విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్ ప్యారెడ్ వరకు కాన్వాయ్లో రిహార్సల్ నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 23 వరకు హైదరాబాద్ నుంచి అధికారిక కార్యక్రమాలు కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 5 రోజుల పాటు రాష్ట్రపతి హైదరాబాద్లోనే ఉండనున్నారు. ఈ నెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిని మంచు దుప్పట్లు కమ్మేశాయి. శనివారం తెల్లవారుజామున పొగమంచు శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల అంతటా వ్యాపించి ఆహ్లాద వాతావరణం సంతరించుకుంది. తిరుమలలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదని, ఊటీ, కొడైకెనాల్లో ఉన్నట్లు అనిపిస్తుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకున్నని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. అలాగే తాను ఏ పార్టీకి ఓటు వేయమని ప్రజలను కోరనని తెలిపారు. ఓటింగ్ విధానంలో మార్పులే తన నిర్ణయానికి కారణమని వివరించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి తనకు 2 కళ్ళ లాంటి వారని తెలిపారు. సో నేను అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ అండ్ ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జాక్ట్లీ ఎగ్జిబిట్ మై ఒపీనియన్ ఇన్ ద కాంటెక్స్ట్. సో ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ అనేది మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, డబ్బులు ఇస్తాం, క్వార్టర్ ఇస్తాం, ఇలాంటిది కూడా ఒక నార్మల్ ప్రాక్టీస్ అయిపోయింది. సో ఐ వాంట్ టు డ్రా అటెన్షన్ టు ద పర్సన్ దట్ ది ఓటర్ షుడ్ బి మోర్ క్వాలిఫైడ్ దెన్ ద పర్సన్ హూ స్టాండింగ్ ఫర్ ఎలక్షన్ అనేది నా బిలీఫ్. నేను అది దాన్ని డ్రైవ్ చేయడానికి అది చెప్పాను. ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు మీ. యూనో రేవంత్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, కేసీఆర్ గారిని నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్. యా, సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరూ 2 కళలు లాంటి వాళ్ళు అనాలా ఏమన్నా? తెలంగాణలో కంట కన్నీరు, ఒక కంట పన్నీరు. అంటే నా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎలక్షన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్. తన ఒక హన్మకొండ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు బియ్యపు గింజలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. ఎలకతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై అభిమానంతో బియ్యపు గింజలతో ఆయన చిత్రపటాన్ని రూపొందించినట్లు రాజ్ కుమార్ తెలిపారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యుత్ దీపాల మధ్య ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి రాముడు ఇవాళ నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపిన నారా లోకేష్. సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లోడో ఢిల్లీడో చేయడు కదా. మనం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. నాకు 8 సంవత్సరాల బాబున్నాడు. బ్రహ్మని ఎప్పుడు చెప్పేది, చిన్నప్పుడు మొదటి 3-4 సంవత్సరాలు కీలకమైన 3-4 సంవత్సరాలు, అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోల్డ్ చేస్తాం, దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని బ్రహ్మని నాకు పదే చెప్పేది. అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం, బలవంతం ఓపెన్ చేస్తాం, ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం, చాలా చాలా బాధాకరం. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు, కానీ 1-2 అవసరమైతే 10 సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరూ రోడ్డెక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు 638 కోట్ల వ్యయంతో 4.35 లక్షల ట్యాబ్లను పంపిణీ చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ రాష్ట్రంలో పేదరికం మీద యుద్ధం చేయాలంటే విద్య అనే ఆయుధం పేదవాడి చేతిలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి, పేదరికం మీద యుద్ధం చేయాలంటే పేదవాడి చేతిలో విద్య అనే ఆయుధం ఉండాలని ఆలోచించిన లేదా ఆశయం మనకు చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి తోడుగా 27వ తారీఖున 8వ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం 638 కోట్ల రూపాయల వ్యయంతో 4,35,000 ట్యాబ్లు పంపిణీ 6వ తరగతి, ఆపై తరగతి గదుల్లో ప్రతి గదిలో పంపిణీ ట్యాబ్లు పంపిణీ. గాజువాక నియోజకవర్గం విశాఖ ఉక్కు రక్షణకై ప్రజా నాట్య మండలి నిర్వహిస్తున్న ధూమ్ ధమాకా కార్యక్రమానికి ప్రముఖ స్టార్ మేకర్ సత్యానంద్ గారు సంఘీభావం తెలియజేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొని తమ కళా ప్రదర్శన ద్వారా స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవాలని, ప్రజల ఈ ధూమ్ధామ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. అనకాపల్లి జిల్లా అచితాపురం మండలంలో డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 5 రోజులు ఉధృతంగా సాగింది. కనీస వేతనంతో పాటు గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత కల్పించాలని వినూత్న రీతిలో నిరసన తెలిపి తహసీల్దార్ కార్యాలయంలో డీటీటీకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నిసార్లు ధర్నాలు, ఆందోళనలు, వినతి పత్రాలు సమర్పించినా సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని వారు పేర్కొన్నారు. ప్రతి నెల వేతనాలు ఇవ్వడంతో పాటు పెండింగ్లో ఉన్న 2 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని వారు కోరారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు 5వ రోజు సమ్మెలో సమ్మె కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ సమ్మె కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. వాళ్ళు ఏవైతే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర తెలంగాణ కంటే ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అది అమలు చేయలేదు. కాబట్టి దానికి కారణం ముఖ్యమంత్రి కాబట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ సమ్మెలోకి అనేది అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా సమ్మెలో చేయడం జరుగుతుంది. ఈ గొంతమ్మ కోరికలు ఏం కాదు, ఇచ్చిన హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో. అదేవిధంగా నా పేరు నారాయణమ్మ, మాది చిప్పాడి విలేజ్, ఎలమంచిల ప్రాజెక్టు మాది. అయితే మేము ఈ వేళకి స్ట్రైక్ చేసి 5 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఎటువంటి స్పందన అనేది లేదు. చర్చలకి పిలుస్తున్నారు, మాట్లాడుతున్నాము, విఫలమయ్యాయి చర్చలు.
ఒమన్ సుల్తాన్తో ప్రధాని మోదీ భేటీ, ఆ విషయాలపై కీలక చర్చ. హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి ముర్ము. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను నిలబెట్టుకోవాలి, మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది మేమే, హరీష్ రావు. మంచుకొండలా మారిన 7 కొండలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయను రామ్ గోపాల్ వర్మ. బియ్యపు గింజలతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం, ఉపాధ్యాయుడి నైపుణ్యం. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు 638 కోట్లతో 4.35 లక్షల ట్యాబ్లను పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.